నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు వాడే వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ ఉన్నాయి అనే షాకింగ్ విషయాలు బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఇమీడియట్గా వీడియో చేయలేదు అని చెప్పి నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద బోల్డ్ అని కామెంట్స్ పెట్టారు. అయితే ఇది చాలా చాలా సెన్సిటివ్ విషయం, అమ్మాయిల ప్రైవసీకి సంబంధించిన విషయము. దాంట్లో రకరకాల విషయాలు దాంట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇమ్మీడియట్గా అక్కడ బాధితులు అయిన ఆ అమ్మాయిలు చాలామంది మేము బాధితులుగా బయటకు వచ్చి ఆందోళన చేశారు. వాళ్ళలాగే వాళ్ళు చెప్తున్న ఆ విషయాలన్నీ ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అసలు విషయాలు ఏంటి అని తెలుసుకునే టైం అసలు లేకుండా పోతుంది. సో నేను అందుకే ఆ విషయం బయటకు వచ్చిన వెంటనే నేను ఎక్కడా స్పందించలేదు. అందుకు బదులు నేను ఏం చేశానంటే నిన్నటి నుంచి చాలామందితో మాట్లాడాను. అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళతో మాట్లాడాను. ఆ ప్రొటెస్ట్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్లారో ఏబీవీపీ నాయకులు, ఆ ఏబీవీపీ నాయకులతో మాట్లాడాను, మీడియా వాళ్ళతో మాట్లాడాను, పోలీసులతో కూడా మాట్లాడాను. వీళ్ళ అందరితో మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న విషయాల్ని ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. అసలు ఈ హిడెన్ కెమెరాల గురించి చెప్పడానికంటే ముందు ఒక ముగ్గురు స్టూడెంట్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఆ ముగ్గురులో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఏ అనుకుందాం ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి పేరు చాలామందికి తెలుసుండొచ్చు, బట్ అది చెప్పడం కరెక్ట్ కాదు. ఈ ఏ అనే అబ్బాయికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి ఒక చెల్లెలుంది. ఈ ఏ అనే అబ్బాయి ఈ ఎల్ అనే ఈ అమ్మాయితో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనేది ప్రచారంలో ఉంది. సో ఈ అమ్మాయి తన ప్రైవేట్ ఫొటోస్ని ఆ అబ్బాయికి పంపించింది అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక హోటల్లో గడిపిన వీడియోస్ సర్క్యులేషన్లోకి వచ్చాయి అనేది అది అమ్మాయిల మధ్య ఒక చర్చకి, ఒక డిస్కషన్కి దారితీసింది. ఇలా అంట కదా అనేలాగా అది చివరికి ఈ ఎల్ అనే అమ్మాయి దృష్టికి కూడా వెళ్ళింది. సో అంతకంటే ముందు ఈ ఏకి ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చెల్లెలకి ఈ ఏ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ ఉంది. ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాయి అని చెప్తున్నారు. అలాగే ఈ ఎల్ అనే అమ్మాయికి ఇంకొక అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడుతున్న ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఈ ఏ గురించి ఈ ఎల్ వీళ్ళిద్దరి విషయాలు తెలిసిన ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో ఈ ఏకి ఫ్రెండ్గా ఉండే అబ్బాయి, అంటే ఎవరైతే సిస్టర్ తనకుందో ఆ అబ్బాయి ఈ ఏ అనే అబ్బాయి ఫోన్లో ఉండే ఫొటోస్ని చూసిన తర్వాత ఈ ఇంకొక అబ్బాయి, అంటే ఈ ఎల్ని ఇష్టపడుతున్న ఇంకొక అబ్బాయికి ఆ ఫొటోస్ని షేర్ చేశాడు. సో షేర్ చేస్తే ఆ అబ్బాయి ఫొటోస్ ముఖాలు కనిపించకుండా కొన్నిటిని మార్ఫింగ్ చేసి వాటిలో 7 ఫొటోస్ని ఎవరికో కొంతమందికి, ఎక్కువ మందికి కాదు కొంతమందికి సర్క్యులేట్ చేశాడు. ఆ సర్క్యులేట్ చేసిన విషయము మేనేజ్మెంట్ దృష్టికి వచ్చింది. మేనేజ్మెంట్ దృష్టికి ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయి కూడా ఇదిగోండి ఫొటోస్ అని మేనేజ్మెంట్కి చూపించలేదు. ఇలా సర్క్యులేషన్లో ఉన్నాయి కొన్ని ఫొటోస్ అని మాత్రమే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే ఉంటే మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఎక్స్ ప్రిన్సిపల్ ఈ అమ్మాయిలు ఆందోళన చేసినప్పుడే మధ్యలో అందరి ముందు నిలబడి చెప్పడము, ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. అతనే తీసుకొచ్చింది. అప్పటి వరకు మాకు తెలియదు. కొన్ని ఫోటోలు, అంటే అన్ని ఫోటోలు కాదు, ఒక 7 ఫోటోలు ఫార్వర్డ్ అయినాయండి. ఫార్వర్డ్ అయితే ఆ 7 ఫోటోలు ప్రూఫ్లు అయితే మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు. అది డాజిల్ గా ఉన్నాయి. కాకపోతే ఇట్లా ఫార్వర్డ్ అయింది కాబట్టి మీ దృష్టి కంటే నేను ఆయన ఫైనల్ గా ఏమన్నా అంటే ఏ ఒక్క ఇదైనా సరే విల్ టేక్ యాక్షన్. మేము యాక్షన్ అటు ఇటు కదా అవసరం పోలీస్ కేసు పెట్టి బుక్ చేసేస్తామని కూడా చెప్పారు. అయితే ప్రూఫ్లు అయితే లేవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఏ అనే అబ్బాయి అలాగే ఈ ఎల్ అనే అమ్మాయి, వీళ్ళ ఇద్దరి గురించి ఈ హాస్టల్లో అందరికీ కాకపోయినా కొంతమందికైనా తెలిసింది. వీళ్ళకి తెలిసిన విషయము ఈ ఎల్ అనే అమ్మాయికి కూడా తెలిసింది. అలా తెలిసినప్పుడు, లేకపోతే వీళ్ళు అందరూ ఇలా నీ ఫొటోస్ బయటకు వచ్చాయంట కదా అనేది అడిగినప్పుడు ఆ అమ్మాయి నా ఫొటోసే కాదు మీ ఫొటోస్ కూడా వచ్చాయి అనే విషయం చెప్పింది అనేది చాలామంది చెప్పారు. సో ఆ అమ్మాయే నేరుగా చెప్పింది కదా, ఆ అమ్మాయే కెమెరాలు పెట్టానని చెప్పింది కదా, ఆ అమ్మాయే ఇన్ని వీడియోస్ ఉన్నాయి మీ అందరివి కూడా ఉన్నాయని చెప్పింది కదా. సో ఈ అమ్మాయి వాష్రూమ్స్లో కెమెరాస్ పెట్టింది. ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కి మా వీడియోస్ పంపించింది
అనేది ఆందోళన, షాకింగ్. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు కదా, ఈ అమ్మాయి ఒక అమ్మాయి మీ అందరివి ఉన్నాయి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ఈ అమ్మాయిని, ఈ ఎల్ అనే అమ్మాయిని పక్కన పెట్టుకుని ఎక్స్ ప్రిన్సిపల్ మాట్లాడారు. మేము ఆమె ఫోన్స్, ఆమె డివైజెస్ అన్నీ చూసాము, ఆమె కూడా ఏ స్థాయిలో అయినా విచారణ ఎదుర్కోవడానికి రెడీగా ఉంది, ఆ అమ్మాయి దగ్గర ఎలాంటివి లేవు అని చెప్పాడు. సో ఆమెను ఏమన్నానంటే, నీ సెల్ ఫోన్ మొత్తం ఓపెన్ చేస్తాక రెడీ అయినా, అన్ని ఓపెన్, మీరు ఎవరు మాట్లాడదు, అన్ని ఓపెన్ చేస్తాక రెడీ అయ్యండి, నాకు మీ ఇష్టం అండి అంది. ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా మీరు అడిగిన దానికి నేను ఓపెన్ చేస్తానండి. సో మీరు ఎవరైనా ఒక కొంతమందిని పెట్టుకోండి, అందరూ చూపించలేం కాబట్టి నేను మాస్టర్ అవటం, మీరు ఒక 10 మంది ఉంటే సరిపోతుంది. అది తను ఉండమ్మా, అది తను షీ హాజ్ యాక్సెప్టెడ్. ఆవిడ మాట్లాడినాకే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి షీ ఈజ్ రెడీ టు ఫేస్ దట్. సో తను ఏమంటుందంటే, నా లైఫ్ ఇదండి, నేను ఎందుకు ఫోటోలు తీస్తానండి, ఇంత సంవత్సరం సీసీ కెమెరాస్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి రూమ్ లో, నేను ఏ రూమ్ కి నేను ఎలా వెళ్తానండి. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ అక్కడికి వెళ్ళింది ఏబీవీపీ, ఆందోళన చేసింది కూడా ఏబీవీపీనే. ఈ అమ్మాయిల తరఫున అందరికీ చెప్పింది ఇలా జరుగుతోంది అని చెప్పి. అంటే అక్కడ ఏదో దురుద్దేశంతో ఏబీవీపీ దీన్ని ఇష్యూ చేసిందని నేను చెప్పట్లేదు. అక్కడ అమ్మాయిలకి ఇలా జరిగినప్పుడు వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులుగా అక్కడ ఉన్నారు, దాన్ని మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే వాళ్ళు, అందుకే నేను వాళ్ళతో మాట్లాడాను. ఏ స్టూడెంట్ అయినా నేను వాష్రూమ్లో ఇది చూశాను అనేది ఏమైనా వచ్చిందా అని, ఏ స్టూడెంట్ అయినా వచ్చి బయటకు వచ్చి నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఇది డైరెక్ట్ గా నేను ఈ కెమెరా చూశాను అని చెప్పి అట్లా చూసిన దాఖలా లేవు. పోనీ పట్టుకున్న వాటిలో, పోలీసులు ఐడెంటిఫై చేసిన వాటిలో, లేదా స్టూడెంట్స్ నేరుగా వాళ్ళ కళ్ళతో నేను పలానా కెమెరా చూశాను అని ఎవరైనా చెప్పారా మీకు గానీ పోలీసులకు గానీ? 3 షవర్లు పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్తాం, మేము చూసాం సార్. వీళ్ళు నేరుగా కెమెరాని పోలీసుల ప్రమేయము, వార్డెన్స్ ప్రమేయము లేకుండా లేరు మేడం. అట్లా చూసిన వాళ్ళు కానీ, మేము చూసామని చెప్పే వాళ్ళు కానీ ఎవరు లేరు అక్కడ. అంటే ఈ ఇతను ఆ అమ్మాయి కలిసి ఓయో రూమ్ లో ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఎట్లా బయటకు వచ్చి, అది ఎవరు బయట పెట్టారు? అది ఎవరు బయట పెట్టారనేది తెలియని విషయం మేడం. వాస్తవానికి గ్రూప్ లో పెట్టాడని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఇతను గ్రూప్ లో పెట్టిన వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు, ఈ వీడియో చూపించని కొంతమంది చెప్పే విషయం. అమ్మాయి వీడియో బయటకు వచ్చిందన్న ఇదితోనే ఈ అమ్మాయిని గొడవ చేస్తున్నారని, ఈ అమ్మాయి మీ అందరి వీడియోలు కూడా నేను బయట పెడతాను, మీ అందరి వీడియోస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పబట్టి క్యామ్లు ఉన్నాయి అన్న విషయం బయటకు వచ్చింది. ఏదో బెదిరిద్దాము, నా వీడియో బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అది కూడా నేను చెప్దాం అనుకుంటున్నా, ఈ లోపు మీరు చెప్పారు. అయ్యి ఉండొచ్చు, అది కూడా నా వీడియో బయటకు వచ్చింది కాబట్టి మీ అందరి బతుకు బయట పెడతాను నేను, అది ఇది అని కూడా వాళ్ళు బెదిరించి ఉండొచ్చు. ఎక్కడైనా లీక్ అయిన వీడియోస్ అయినా వచ్చాయి పోనీ ఇప్పటిదాకా? ఒక్క వీడియో అయినా ఈ అమ్మాయిలకి సంబంధించింది ఏమీ రాలేదు మేడం. వీళ్ళు ఓయో రూమ్ కి వెళ్ళింది తప్పితే మిగిలినవి ఏమైనా ఏమీ రాలేదు. ఏం లేదు, ఎక్కడా లేదు కదా. లేదు. దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఏమైంది ఇప్పటిదాకా అని చెప్పి. తప్పకుండా మేడం, నేను అనాలిసిస్ వీడియోలు చేస్తా. అప్పుడు నేను ఒక ఏబీవీపీ లీడర్ తో మాట్లాడాను అని చెప్పి మీరు చెప్పిన వాటిలో కొన్ని షేర్ చేస్తా, మీకేం ఇబ్బంది లేదు కదా? నాకేం ఇబ్బంది లేదు మేడం, నేను అన్ని మీడియాలో మాట్లాడాను. అదే సో వాళ్ళు చెప్పింది కూడా, ఏ అమ్మాయి కూడా ఇప్పటిదాకా వచ్చి ముందుకు వచ్చి నేను కెమెరా చూశాను అని ఒక్క అమ్మాయి కూడా ఇంతవరకు చెప్పలేదు. ఉన్నాయంట అని చెప్పడమే. అలాగే పద్మావతి అనే వార్డెన్కి మేము కంప్లైంట్ ఇచ్చాము అనేది కూడా బాగా ఫోకస్లోకి వచ్చింది. సో వీళ్ళు వెళ్ళింది కెమెరా చూసాము అని చెప్పి చాలామంది యూట్యూబర్స్ మిస్లీడ్ చేస్తున్నారు. కెమెరా తీసుకెళ్ళి ఇచ్చింది పద్మావతికి ఒక అమ్మాయి అని కూడా ఒక అబ్బాయి చెప్పాడు. బట్ నేను వీళ్ళని డైరెక్ట్గా ఏబీవీపీ లీడర్లని, మీడియాని, ఈరోజు ఎవరైతే వార్తల్లో రాశారో ఆ మీడియా మిత్రుల్ని నేను ఫోన్లో మాట్లాడి వాళ్ళని అడిగినప్పుడు ఇంతవరకు ఏ అమ్మాయి కూడా ఇదిగో నాకు కెమెరా దొరికింది, నేను ఈ కెమెరా చూశాను అని చెప్పి ఒక్క అమ్మాయి కూడా కంప్లైంట్ చేయలేదు. ఈవెన్ పోలీసులకు కూడా నేను కెమెరా చూశాను, ఇదిగో ఇదేదో ఒక వస్తువుని నేను చూశాను, ఇది తెలియని వస్తువుని నేను చూశాను అని చెప్పి ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. వచ్చి అందరూ ఈ అమ్మాయి చెప్పింది, నేరుగా చెప్పింది, నా దగ్గర మీ వీడియోస్ ఉన్నాయని చెప్పారు. బట్ ఆ అమ్మాయి డివైజెస్లో చెక్ చేస్తే ఏదో ఒక సస్పెక్టింగ్ మెసేజ్ లాంటిది, ఒక చెర్రీ అనే ఒక పేరుకి పంపించిన ఒక మెసేజ్ లాంటిది తప్పితే ఆ అమ్మాయి డివైజెస్లో ఏమీ కనిపించలేదు. అయినా సరే ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, మళ్ళీ ఒకవేళ అమ్మాయి డిలీట్ చేసినా మళ్ళీ తెప్పించవచ్చు నిజంగానే అట్లా జరిగితే. అయితే ఆ అమ్మాయి చెప్పింది కదా ఇన్ని వీడియోస్ ఉన్నాయని చెప్పి, వాటిలో ఒక్క వీడియో కూడా మనకు ఎక్కడ సర్క్యులేషన్లో లేదు. నిజంగానే పోలీసులు వచ్చి ఎస్పీ అసలు కెమెరాసే లేవు అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు విద్యార్థులందరూ అట్లా ఎట్లా మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా
ఎలా డిక్లేర్ చేస్తారు అన్నప్పుడు అలా అయితే నేను నా మాటల్ని వెనక్కి తీసుకుంటాము అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ముందుకు వచ్చారు. సో అప్పుడు కూడా ఎవరో వచ్చి నేను పలానా కెమెరా చూశాను, నేను ఇలాంటి ఒక వీడియో చూశాను అని ఎవరూ చెప్పలేదు. అట్లీస్ట్ నిరూపించడానికైనా ఎవరో ఒకరు పోలీసులకైనా ఇచ్చుండాలి, మీడియాకైనా ఇచ్చుండాలి, లేకపోతే ఆందోళన చేసిన విద్యార్థి సంఘ నాయకులకైనా ఇచ్చుండాలి. స్టూడెంట్స్ మధ్య అయినా ఆ విజువల్స్ అట్లీస్ట్ ఎస్ చూడండి ఇది ఉంది చూడండి అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండాలి. అలాంటిది కూడా ఏమీ లేదు. ఇక్కడ పోలీసులు చేసిన ఒక పెద్ద మిస్టేక్ గురించి కూడా మీకు చెప్పాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు విద్యార్థులు అంత ఆవేదన వ్యక్తం చేసి అంత నైట్ బయటకు వచ్చారు అంటే చాలా షాకింగ్ విషయం. నిజంగా మన ఫ్యామిలీ మెంబరు ఒక అమ్మాయి అక్కడ ఉంటే ఖచ్చితంగా మనకు అది అర్థమవుతుంది. నిజంగా వాళ్ళ ఆవేదన, పేరెంట్స్ ఆవేదన అర్థం చేసుకోవచ్చు. మేము వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు మా ఫొటోస్, మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు మా వీడియోస్ రికార్డ్ అయ్యాయి అనేది చాలా పెద్ద షాకింగ్ విషయం. ఖచ్చితంగా అక్కడ అమ్మాయిలు చేసిన ఆందోళనని నేను 1% కూడా తప్పుపట్టట్లేదు. వాళ్ళ డిమాండ్స్ని, వాళ్ళ ఆందోళనల్ని అస్సలు తప్పుపట్టడానికి లేదు. సో వాళ్ళవి న్యాయమైన ఆగ్రహం వాళ్ళది, ధర్మాగ్రహం వాళ్ళది. సో దాన్ని ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాలి. అయితే వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడే పోలీసులు ఆ హాస్టల్లోకి వెళ్ళి కొన్ని వాష్రూమ్స్లో నుంచి కొన్ని ఆ షవర్కి సంబంధించినవి కొన్ని తీసుకెళ్లారు. వాళ్ళు అప్పుడు చేసిన మిస్టేక్ ఏంటి అంటే అవి విద్యార్థుల ముందుకు వచ్చి ఇదిగో చూడండి వీటిలో ఏమైనా ఉంటే ఉన్నాయని చూపించాలి, లేకపోతే ఏమీ లేవనైనా చూపించాలి. అలా చేయకుండా కవర్లో వేసుకొని వెళ్ళారంట వాళ్ళు. అది ఇప్పటికే చాలా ఆవేదనలో, ఆగ్రహంలో ఉన్న విద్యార్థుల ముందు రహస్యంగా కవర్లో తీసుకెళ్తే దాంట్లో ఉన్న ఆధారాలని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, నిజంగానే పోలీసులు కెమెరాస్ని గుర్తించి తీసుకెళ్తున్నారు అనేది మాత్రమే వెళ్తుంది కదా. సో ఇప్పటికీ ఈ విషయం మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ చేయాలి. వాళ్ళు వచ్చి 2-3 కానిస్టేబుల్స్ వచ్చి తీసుకెళ్లిన కవర్స్లో ఏమున్నాయి అసలు? నిజంగా వాళ్ళు షవర్స్ని మాత్రమే తీసుకెళ్లారా, లేకపోతే ఇంకేమైనా తీసుకెళ్లారా? ఎందుకు అక్కడే అందరు విద్యార్థుల ముందు వాటిని విప్పి చూపించలేదు? అప్పుడు వాళ్ళ డౌట్ క్లియర్ అయ్యేది కదా అనేది ఇప్పటికైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి విద్యార్థులకి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యేలాగా చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, గవర్నమెంట్స్ ఇలాంటిది జరిగినప్పుడు బాధితులైన విద్యార్థుల పక్షాన కాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ వైపుకి ఎట్లా షిఫ్ట్ అయిపోతుందో చూస్తున్నాం కదా. సో విద్యార్థులు కూడా ఆ విషయం తెలుసు. అరే మమ్మల్ని కాకుండా వాళ్ళని కాపాడడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ఏంటి అనేది ఇప్పటికే చాలామంది అమ్మాయిలు కూడా ఆడియో రికార్డ్స్లో చెప్పారు. ఒకవైపు ఈ ఎల్ అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయిని బయటికి రానివ్వకుండా పోలీసులు ప్రొటెక్ట్ చేసి రహస్యంగా పంపించేసిన విజువల్స్ అందరూ చూస్తుంటారు. అలాగే ఈ ఎల్ అనే అమ్మాయి ఆ అమ్మాయి ఫేస్లో ఆ విజువల్స్లో ఎక్కడా కూడా ఈ జరుగుతున్న ఆందోళన పట్ల, ఆమె ప్రవర్తన వల్ల వాళ్ళకి కలిగిన ఆవేదన పట్ల ఒక్క రవ్వ సానుభూతి లేకపోగా మిడిల్ ఫింగర్ చూపించేంత అరగెన్సు ఆ అమ్మాయి విజువల్స్లో నేను చూశాను. చాలా అరగెంట్గా మిడిల్ ఫింగర్ చూపించడము, అక్కడ ఎక్స్ ప్రిన్సిపల్ మాట్లాడుతుంటే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా జస్ట్ అలా విగ్రహంలాగా నిలబడ్డము, ఇలాంటిది కూడా అందరిలోనూ అనుమానాలు కలిగజేస్తుంది. ఆ అమ్మాయిని సస్పెక్ట్ చేసేలాగా చేసుండొచ్చు. సరే, హిడెన్ కెమెరాస్ ఏమీ లేవు అని చెప్పి డైరెక్ట్గా సీఎం చెప్పారు, ఎస్పీ చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చి కొంతమంది విద్యార్థుల్ని వెంటబెట్టుకొని ప్రతి వాష్రూమ్లోకి వెళ్ళి చూసి ఏవైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఐడెంటిఫై చేసే కెమెరాస్ లాంటివి కొంత ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి రూమ్స్లో, వాష్రూమ్స్లో అంతా చూశారు. దాంట్లో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా ఏమీ దొరకలేదు. అయినా సరే విద్యార్థుల్లో 1,00,000 అనుమానాలు ఉన్నాయి ఇలా జరిగినప్పుడు. ఎందుకంటే నిన్ననే హీరోయిన్ రాధిక స్టేట్మెంట్ ఒకటి చూశాను. వాళ్ళు బట్టలు మార్చుకునే క్యారవాన్లో కూడా హిడెన్ కెమెరాస్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 30 ఏళ్ల క్రితమే పెట్టారని చెప్పి, అలాంటిది ఇప్పుడు ఇలాంటివి జరగవు అని కూడా చెప్పలేము. కాబట్టి విద్యార్థుల ఆందోళనని అర్థం చేసుకుని వాళ్ళకి ఉండే అనుమానాలని నివృత్తి చేయాల్సిన పూర్తి బాధ్యత మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత. అలాగే ఈ ఎల్ అనే అమ్మాయిని, ఆ ఏ అనే అబ్బాయిని, అతని ఫ్రెండ్ని, వాళ్ళని విచారించి వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది అనేది మొత్తం కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థులందరినీ సమావేశంలాగా కూర్చోబెట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు ఏంటి అనేది వాళ్ళ కళ్ళ ముందు చూపించాల్సిన బాధ్యత. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ కమిటీ వేసింది కాబట్టి ఆ కమిటీకి ఆ బాధ్యత ఉంది, గవర్నమెంట్కి ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క అమ్మాయిలో ఆందోళన వచ్చి ఆమె చదువుకు దూరం అయిపోయినా, లేకపోతే చదువు మీద విరక్తి వచ్చినా, ఇలాంటి విషయాల పట్ల ఆమెకి చాలా ఆవేదన కలిగిన, ఆమె లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది నేను తెలుసుకున్న విషయాల్ని మీ ముందు పెట్టాను. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇప్పటికైనా సరే ఎవరైనా ఒక్క అమ్మాయి అయినా సరే చూసిందా, కెమెరాస్ని ఐడెంటిఫై చేశారా, ఒక్క
అట్లాంటి సీక్రెట్ వీడియో అమ్మాయిలది ఏదన్నా ఒక్కటైనా దొరికిందా? ఎందుకంటే ఖచ్చితంగా ఉంటే సోషల్ మీడియాలో ఈరోజు రహస్యంగా దాచిపెట్టడానికి సాధ్యం కాదు. వాళ్ళందరి దగ్గర మొబైల్స్ ఉండే చాలా అడ్వాన్స్గా ఉండే స్టూడెంట్సే అందరూ కాబట్టి ఎవరు దాచిపెట్టలేరు. కాబట్టి అలాంటివి దొరికితే ఖచ్చితంగా చాలా డీప్గా చాలా సీరియస్గా ఈ విషయాన్ని టేకప్ చేయాలి. లేకపోతే మాత్రము విద్యార్థులకి ఎలాంటి అనుమానాలు లేకుండా ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలి. అలాగే ఇలాంటి వాటిలో మామూలుగా ఎట్లాంటి సంఘటన జరిగినా కూడా దాంట్లో పాలిటిక్స్ని వెతుక్కునేలాంటి ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్లో మనం ఉన్నాం. ఈ కాలేజ్ యాజమాన్యం వాళ్ళకేమైనా పొలిటికల్ లింక్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకేమైనా పొలిటికల్ శత్రువులు ఉన్నారా? ఈ వీడియోల్ని ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడము, ఇలాంటి ఉన్నవి లేనివి స్ప్రెడ్ చేయడము, వీటి వెనుక ఏమైనా పొలిటికల్ మోటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ యాంగిల్లో కూడా ఖచ్చితంగా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు వాస్తవాల్ని తెలుసుకొని విద్యార్థులకి తెలియజెప్పాలి. ప్రస్తుతానికైతే 3 రోజులు సెలవిచ్చారు. సో సెలవిచ్చి విద్యార్థుల్ని ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళినా ఈ 3 రోజుల పాటు పాపం వాళ్ళ బుర్రల నిండా ఇదే ఉంటుంది. నేను కొంతమంది విద్యార్థులతో మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు గంట సేపు పట్టింది నా కాల్ కలవడానికి. కంటిన్యూస్గా ఎంగేజ్ వస్తూనే ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఇదే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా అని నాకు అనిపించింది. సో వాళ్ళ బుర్ర మొత్తం ఇదే ఉంటుంది. దీంట్లో ఏముంది అని గవర్నమెంట్ క్లియర్గా తేల్చేసేదాకా కూడా వాళ్ళకి ప్రశాంతత ఉండదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ప్రశాంతత వీలైనంత తొందరగా ఇవ్వాలి. అసలు ఇదంతా ఒక అవాస్తవం అవ్వాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఒక్క అమ్మాయి ప్రైవసీకి కూడా భంగం కలగని విధంగా ఇదంతా అవాస్తవమే అనేలాగా ఒక రిజల్ట్ బయటకు వస్తే బాగుంటుందేమో అనేది నేను కోరుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.